కార్యక్రమం వచ్చేసి అసమానత వ్యతిరేక దినం. అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అసమానతలను, హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతల్ని దగ్ధం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆ రోజు అసమానత వ్యతిరేక దినాన్ని నిర్వహించి మరుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. అయితే మిత్రులారా, ఈరోజు కూడా అదే సాంప్రదాయం ప్రతి ఒక్కరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఒక విషయం జయభారత్ తరఫున తెలియజేయాల్సింది అనుకుంటే ఏమంటే, ఒకవేళ అంబేద్కర్ గారు బతుకుంటుంటే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమానతల అంటరానితనాన్ని నిర్మూలించడమే ఆయన లక్ష్యమైనప్పుడు కేవలం హిందూ మతంలోనే అసమానతలు ఉన్నాయా, మిగిలిన మతాల్లో అసమానతలు లేవా, దాంట్లో వివక్షతలు లేవా, అన్నిటిని కూడా ఆయన ఖచ్చితంగా నిర్మూలనకు ఆయన ఖచ్చితంగా కృషి చేసేవాడు. ఈరోజు ఆయన చూపించినటువంటి స్ఫూర్తితోనే అంబేద్కర్ గారు ఏదైతే స్ఫూర్తితో మనుధర్మశాస్త్రం తగలబెట్టారో అదేవిధంగా అన్ని మతాలలో ఉన్నటువంటి అసమానతల్ని ఈరోజు మనం దగ్ధం చేయాలనేటువంటి పిలుపుని జయభారత్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ రోజు గ్రంథాలు రాసుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల్లో అనేక విషయాలు పొందుపరిచి ఉండొచ్చు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేవి కూడా ఈ రోజున్న సమాజానికి ఇంప్లిమెంటేషన్ కాకపోవచ్చు. అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈరోజు సమాజం ముందుకు పోకుండా ఏవైతే అడ్డుకుంటున్నటువంటి అంశాలు ఉన్నాయో మత గ్రంథాలలో వాటన్నిటిని కూడా తీసివేస్తూ నవ సమాజం వైపు మనందరం కూడా అన్ని మతాల్లో ఉన్నటువంటి అసమానత తొలగించుకొని అందరం కూడా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతోనే జయభారత్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న అసమానత వ్యతిరేక దినం చేస్తూ ఉన్నది. ఈరోజే ఎందుకు చేస్తూ ఉన్నామంటే, అంబేద్కర్ గారు డిసెంబర్ 25 చేస్తే డిసెంబర్ 25 కొన్ని మతాలకు అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా వాళ్ళు పండుగ చేసుకున్నటువంటి రోజులో మీ మతాల్లో అసమానతలు ఉన్నాయి వాటిని తగలబెడతారా అంటే వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని మతాలను అసమానతలు వ్యతిరేకిస్తున్నప్పుడు అన్ని మతాల ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి ఈరోజు డిసెంబర్ 26ని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం అనుకోవచ్చు నిజంగా ఇది చేయడం కరెక్టే అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మేము ఒక విషయం చెప్తాం, ఒకప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఒక ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివిస్తారు. వాళ్ళు చదివించిన తర్వాత నీ సొంత కాలంపై నువ్వు నిలబడి ముందుకు వెళ్ళాలి తప్ప మా వాళ్ళు ఇంటర్ డిగ్రీ కాడనే ఆపిరు కాబట్టి నేను మళ్ళీ ఇంటర్ డిగ్రీ చదువుతా నేర్చుకోను అనడం ఎంత అవివేకమో. ఈరోజు అంబేద్కర్ గారు మన ధర్మశాస్త్రం తగలబెట్టే అసమానతలకు అంటరానితనానికి వివక్షతకు వ్యతిరేకంగా దారి చూపించినప్పుడు ఆ దారిలో మనం ముందుకు వెళ్ళి అన్ని వర్గాలలో అన్ని మతాలలో అన్ని సామాజిక ధర్మాలలో ఏవైతే వివక్షతలు ఉంటాయో ఏవైతే అసమానతలు ఉంటాయో వాటన్ని తగలబెట్టు ముందుకు పోవడమే నిజమైనటువంటి అంబేద్కరిజంగా జయభారత్ భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు మేము తీసుకున్నటువంటి ఇది మన దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్ పేపర్ ఏదైతే ఉందో మేమేం చెప్తా ఉన్నామంటే అన్ని మతాలలో ఉన్నటువంటి అసమానతలు, కేవలం హిందూ మతంలో అసమానతలు లేవు, ఇస్లాంలో కూడా కొన్ని ఉండొచ్చు, క్రైస్తవంలో కొన్ని ఉండొచ్చు, జైన మతంలో ఉండొచ్చు, మిగిలిన మతాలలో కూడా ఉండొచ్చు. దాంట్ల గురించి మాట్లాడడానికి ఈరోజు ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైతే ఈ దేశం ముందుకు వెళ్ళాలి, మన సమాజం అందరికి ముందుకు పోవాలి, అభ్యుదయ భావజాలతో బతకాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ అసమానతలు వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అసమానతలు వ్యతిరేకిస్తూ అన్ని మతాలను అసమానత తగలబెట్టే విధంగా మీరందరూ ముందుకు రావాలని కూడా జయభారత్ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్ని మతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క డమ్మీ బుక్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టి కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. ఓకేనా?